హలో వ్యూవర్స్, అందరికీ నమస్కారం. 2024లో మార్చి 8వ తేదీన మహాశివరాత్రి వస్తుంది. మాఘమాసంలో శుక్లపక్ష కృష్ణపక్ష చతుర్దశి అర్ధరాత్రి వ్యాప్తి చెంది ఉన్న రోజును మహాశివరాత్రిగా పరిగణింపబడుతుందని గ్రంథాలు తెలుపుతున్నాయి. అమావాస్యకు ముందు వచ్చే కృష్ణపక్ష చతుర్దశి నాడే శివరాత్రి జరుపుకోవాలని శాస్త్ర నిర్ణయము. అభిషేక ప్రియుడు శివుడికి ఇష్టమైన రోజు. మహాశివరాత్రి మహాశివుడు లింగ ఆకృతి పొందిన రోజునే శివరాత్రిగా జరుపుకుంటూ ఉంటాం. ఈ పర్వదినం రోజున భక్తి శ్రద్ధలతో పరమేశ్వరుడిని పూజిస్తే జీవితంలో సమస్యలు రావని విశ్వసిస్తూ ఉంటారు. మహాశివరాత్రి రోజు ఉపవాసం ఉండడం, జాగరణ చేయడం అందరికీ కూడా తెలిసిన విషయాలే. అయితే ఎంతో మహిమాన్వితమైన ఈ మహాశివరాత్రిలోపు ఈ 6 వస్తువుల్లో నుండి ఏ ఒక్కటి ఇంటికి తెచ్చుకున్నా కానీ కనీవిని ఎరుగని అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. అంతులేని ఐశ్వర్యం వస్తుంది. శివుని అనుగ్రహంతో పట్టిందల్లా బంగారం అవుతుంది. దరిద్రం పోతుంది. కష్టాలన్నీ పోయి మీ జాతకం మారిపోతుంది. మీరు అపర కోటీశ్వరులుగా మారిపోతారు అని పెద్దలు చెబుతున్నారు. మరి శివరాత్రిలోపు ఇంటికి తెచ్చుకోవలసిన ఆ 6 వస్తువులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మహాశివరాత్రి మహిమ గురించి శివ పురాణంలో చెప్పిన ఒక పవిత్ర కథను విందాం. ఫ్రెండ్స్, ఈ కథను ధ్యాస పెట్టి వినండి, చాలా బాగుంటుంది. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. పూర్వం కౌపిల్య నగరంలో యజ్ఞదత్తుడు అనే ఒక మహాపండితుడు ఉండేవాడు. సదాచార పారాయణుడైన ఆ పండితునికి చాలా కాలానికి ఒక కొడుకు పుట్టాడు. లేక పుట్టిన ఆ బాలుడికి తల్లిదండ్రులు గుణనిధి అని పేరు పెట్టి ఎంతో ప్రేమగా పెంచుకోసాగారు. 8 ఏళ్ల వయసులో ఉపనయనం చేసి చదువుకి పంపారు. రాజకార్యాలలో నిమగ్నమైన తండ్రి ఆ తర్వాత కుమారుని చదువు ఎలా సాగుతుందో పట్టించుకోలేదు. దానితో గుణనిధి దుష్ట సావాసం చేసి చెడు వ్యసనాలకు బానిస అయ్యాడు. జ్ఞాన సంధ్యాదులను వదిలిపెట్టాడు. తల్లికి మాయ మాటలు చెప్పి ఆమె నుండి సంపాదించిన డబ్బుతో జూదం ఆడేవాడు. తర్వాత వేశ్యాలోలుడయ్యాడు. పనుల్లో మునిగిపోయిన యజ్ఞదత్తుడికి ఈ విషయాలు ఏమీ తెలియవు. యజ్ఞదత్తుడు తీరిక వేళల్లో ఎప్పుడైనా అడిగితే బాగా చదువుకుంటున్నాడని కొడుకు మీద ప్రేమతో ఆమె అబద్ధం చెప్పేది. తండ్రి పట్టించుకోకపోవడం వలన, తల్లి గారాబం చేయడం వలన గుణనిధి పూర్తిగా చెడిపోయాడు. ఇది తెలియని యజ్ఞదత్తుడు కుమారునికి 18 సంవత్సరాలు నిండిన వెంటనే ఒక మంచి కుటుంబం నుంచి వచ్చిన కన్యతో వివాహం జరిపించాడు. పెళ్ళైన గుణనిధికి బుద్ధి రాలేదు. కానీ తల్లి ధనం ఇవ్వడం మానేసింది. తన ఇంటిలో ధనాన్ని దొంగలించడం, విలువైన పట్టు వస్త్రాలు, వెండి పాత్రలు, ఖరీదైన వస్తువులు ఎవరికీ తెలియకుండా తీసుకుని వెళ్ళి జూదంలో ఓడిపోయినప్పుడు జూద గృహంలో గెలిచిన వారికి ఇవ్వడం అలవాటు చేసుకున్నాడు. తల్లి ఎంత బోధించినా గుణనిధి ప్రవర్తన మార్చుకోలేదు. ఒకరోజు యజ్ఞదత్తుడు స్నానానికి వెళ్తూ తన చేతి రత్నాల ఉంగరం జాగ్రత్త చేయమని భార్యకు ఇచ్చాడు. ఆమె దానిని పడక గదిలో పెట్టింది. భార్యాభర్తలు ఉంగరం సంగతి మర్చిపోయారు. గుణనిధి దానిని దొంగలించి జూదంలో ఓడిపోయి గెలిచిన వారికి సమర్పించుకున్నాడు. కొద్ది రోజుల తర్వాత యజ్ఞదత్తుడు వీధిలో వస్తూ ఉండగా ఒక వ్యక్తి చేతికి తన ఉంగరం ఉండడం చూశాడు. అప్పుడు యజ్ఞదత్తుడు వాడిని, "ఈ ఉంగరం నీకు ఎక్కడిది?" అని గద్దించి అడిగాడు. వ్యవహారమంతా చెప్పి ఇతను ఉంగరాన్ని జూదంలో గెలుచుకున్నట్లుగా చెప్పాడు. "మీ అబ్బాయిని అదుపులో పెట్టుకోండి, లేకపోతే మీ ఇంట్లో బిందెలు గిన్నెలు కూడా మిగలవు" అని ఏలన చేశాడు. మొదటిసారిగా తన కుమారుడి చెడి ప్రవర్తన గురించి విన్న యజ్ఞదత్తుడు అవమానంతో ఇంటికి వచ్చి భార్యను ఉంగరం గురించి అడిగాడు. ఆమె కంగారుపడి "ఎక్కడో పెట్టాను, తర్వాత వెతికి ఇస్తాను" అని సమాధానం ఇచ్చింది. గుణనిధి ఎక్కడా అని అడిగితే చదువుకోవడానికి వెళ్ళాడు అని అబద్ధం ఆడింది. కొడుకు ప్రవర్తన తనకు చెప్పకుండా దాచి వాడిని పాడు చేయడమే కాకుండా
ఇప్పటికీ నిజం దాస్తుందని యజ్ఞదత్తుడు భార్యను నిందించాడు. భార్యను ఇంట్లో నుంచి గెంటేశాడు. తన ప్రవర్తన తెలిసి తండ్రికి శిక్షిస్తాడని భయపడి కొడుకు ఊరు వదిలి పారిపోయాడు. మరుసటి రోజు గుణనిధి ఆకలి బాధతో ఒక చెట్టు కింద కూర్చొని ఏం చేయాలో అని ఆలోచిస్తూ ఉన్నాడు. ఇంత మంచి కుటుంబంలో పుట్టిన నేను వ్యసనాలకు ఎందుకు బానిసని అయ్యాను? నా వద్ద ధనం లేదు, విద్య లేదు. నేను దేశాంతరానికి వెళ్ళి ఎలా బ్రతకగలను అని తనలో తానే మదనపడ్డాడు. అలా నడిచి గుణనిధి ఇంకొక గ్రామ పొలిమేరలు చేరాడు. దూరంగా ఒక శివాలయ గోపురం కనబడుతుంది. హరహర మహాదేవ శంభో శంకర అంటూ నినాదాలు వినబడుతూ ఉన్నాయి. ఎందుకంటే ఆ రోజే మహాశివరాత్రి. ఆ సమయంలో కొందరు శివభక్తులు రకరకాల మధుర భక్ష్యాలను శివుడికి నైవేద్యం కొరకు తీసుకుని శివాలయానికి వెళ్తూ ఉన్నారు. వీరిని చూసిన గుణనిధికి ప్రాణం లేచి వచ్చింది. వీరితో వెళ్తే పూజ తర్వాత ప్రసాదం పెడతారని తలిచాడు. చీకటి వేళకు వారి వెంట శివాలయం చేరాడు. శివాలయ గర్భగుడి ద్వారం దగ్గర భక్తునిగా నామస్మరణ చేస్తూ కూర్చున్నాడు. ఆ శివభక్తులు శివాలయంలో శివారాధన చేసి తెచ్చిన వంటకాలు శివుడికి నివేదించి నృత్య గీతాలతో నటరాజును సేవించి అలసిపోయి అక్కడే సేవించారు. గుణనిధి అప్పటి వరకు ద్వారం దగ్గరే ఉండి శివభక్తులు చేసిన శివారాధన అంతా కూడా చూశాడు. అంతా నిద్రించాక నైవేద్యం పెట్టిన ప్రసాదాలు తినడానికి గర్భగుడిలోనికి వచ్చాడు. లోపల దీపం వత్తి కాలిపోయి వెలుగుతూ ఉంది. భక్ష్యాలు సరిగ్గా కనబడలేదు కనుక గుణనిధి తన ఉత్తరాన్ని ప్రమిదలో పెట్టి వెలిగించాడు. గర్భగుడి అంతా వెలుగు వ్యాపించింది. అక్కడ నైవేద్యం పెట్టిన ప్రసాదాలను కొద్దిగా తిని మిగిలినవన్నీ కూడా మూట కట్టుకుని బయలుదేరాడు. వెళ్ళే తొందరలో నిద్రిస్తున్న ఒక శివభక్తుడు కాళ్లకు తగిలాడు. ఆ శివభక్తుడు దొంగ దొంగ అని అరిచాడు. ఆ దెబ్బలకు ఓర్వలేక గుణనిధి ప్రాణాలు వదిలాడు. యమదూతలు వచ్చి గుణనిధి ఆత్మను యమపాశంతో బంధించి యమలోకానికి తీసుకుని వెళ్ళసాగారు. ఇంతలో చేతిలో త్రిశూలంతో శివగణాలు వచ్చి యమదూతలను ఆపి గుణనిధి ఆత్మను తమకు అప్పగించమని ఆజ్ఞాపించారు. యమదూతలు ఆశ్చర్యంతో శివదూతలారా, ఈ గుణనిధి పాపాత్ముడు, ఆచార వ్యవహారాలు పాటించలేదు, తల్లిదండ్రులకు కష్టం కలిగించాడు, జూదరి దొంగ అయినటువంటి వీడు మీకు అవసరమా అన్నారు. మీరు చెప్పిందంతా నిజమే, కానీ ఈరోజు మాఘ బహుళ చతుర్దశి, ఇది శివునికి ఇష్టమైన మహాశివరాత్రి. తెలియకపోయినా వీడు రోజంతా ఉపవాసంతో గడిపాడు. రాత్రికి శివాలయం చేరాడు. శివనామ స్మరణ చేశాడు. శివ భక్తులు పాడిన శివ కీర్తనలు విన్నాడు. గర్భగుడిలో దీపం వెలిగించాడు. శివలింగాన్ని దర్శించాడు. శివునికి పెట్టిన నైవేద్యాన్ని స్వీకరించాడు. దీని వలన శివరాత్రి చేసిన ఫలితం లభించి వీడు చేసిన పాపాలన్నీ కూడా పటాపంచలమయ్యాయి. వీనికి కైలాస ప్రాప్తి లభించింది అని చెప్పి గుణనిధి ఆత్మను తమతో కైలాసానికి తీసుకొని పోయారు. యమదూతలు యమపురికి వెళ్ళి యమధర్మరాజుకు జరిగిందంతా కూడా వివరించారు. అప్పుడు యముడు యమకింకరులతో ఇలా చెప్పాడు: యమభటులారా, మీకు ధర్మ సూక్ష్మాన్ని వివరిస్తాను. జాగ్రత్తగా వినండి. మీరు శివభక్తుల జోలికి పోకండి. నిలువెల్లా విభూది పూసుకున్న వారిని, రుద్రాక్షదారులను, చివరకు పొట్టకూటి కోసం శివుని వేషం వేసేవారిని కూడా యమలోకానికి తీసుకురాకండి అని హెచ్చరించాడు. శివదూతలు సూక్ష్మ శరీరాన్ని శివదూతలు కైలాసం చేర్చారు. కొంతకాలం గడిచాక గుణనిధి అరుంధముడు అనే కళింగరాజుకు దమనుడు అనే కుమారుడిగా జన్మించాడు. పూర్వజన్మ సుకృతం చేత చిన్నతనం నుండే శివభక్తి అలవడింది. అరింద్రముడి తర్వాత దేశానికి రాజయ్యాడు. జన్మలో శివరాత్రి నాడు శివుని ముందు దీపం వెలిగించడం వల్ల అతనికి పూర్వజన్మ సంగతులు గుర్తున్నాయి. ఆ సంస్కారం వల్ల దమనుడు మహాశివ భక్తుడై నిత్యం శివ పూజలు చేసేవాడు.
ప్రతి మహాశివరాత్రి నాడు అలాగే నెల నెలా వచ్చే మాస శివరాత్రి నాడు కూడా శివాలయాలు అన్నిటిల్లో కూడా దీపాలు వెలిగించి ఏర్పాట్లు చేయడం, దీపదానాలు చేయడం, శివ పూజలు జరిపించడం లాంటి ఎన్నో కార్యక్రమాలు చేసేవాడు. చాలా కాలం ప్రచారకంగా దేశాన్ని పాలించి పూర్ణ జీవితాన్ని అనుభవించి స్వర్గస్థుడయ్యాడు. గుణనిధి అనే కళింగరాజుగా పుట్టి నిత్యం శివారాధన చేయడం, శివాలయాల్లో లెక్కపెట్టలేని దీపాలను వెలిగించడం వల్ల మరో జన్మలో బ్రహ్మదేవుని మనుమడైన విక్రవసువునకు కుమారుడిగా జన్మించాడు కాబట్టి వైశ్రావణుడు అనే పేరుతో పిలిచేవాడు. పూర్వజన్మలలో చేసిన పుణ్యం వలన అతనికి పూర్వజన్మ స్మృతి ఉంది. అతడు ఈ జన్మలో కూడా గొప్ప శివభక్తి అలవడింది. అతడు పవిత్రమైన కాశీ నగరం వెళ్ళి గంగానది ఒడ్డున ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. అక్కడ శివ దీక్షతో కఠినమైన తపస్సు చేశాడు. ఆ కారణంగా అతడు చిక్కి శల్యమై అస్థి పంజరంలా తయారయ్యాడు. అతని తపస్సుకు సంతోషించిన శివుడు సతీ సమేతంగా అతని ముందు ప్రత్యక్షమయ్యాడు. శంకరుని స్పర్శతో వైష్ణవునికి అతని పూర్వరూపం వచ్చింది. ఎదురుగా శివుడికి ఎదురుగా సతీదేవి కనబడ్డారు. నేనెంత తపస్సు చేస్తే మాత్రం ఏమి లాభం? నా స్వామికి ఎల్లప్పుడూ దగ్గరగా ఉండే ఈమె ఇంకా ఎంత గొప్ప తపస్సు చేసిందో అని తలుస్తూ ఆమె వైపే రెప్ప వేయకుండా చూడసాగాడు. అలా పార్వతీదేవిని చూసి అసూయపడడం వలన అతని కన్ను ఒకటి పగిలిపోయింది. వైష్ణవుని తీరు నచ్చని సతీదేవి స్వామికి ఏదో చెప్పబోయింది. దాక్షాయణితో, ఈ వస్త్రానుడు భక్తుడు మన పుత్రుని వంటి వాడు, కేవలం నీ తపస్సు యొక్క గొప్పతనాన్ని తలుచుకుని అసూయపడుతున్నాడు అంతే తప్ప వేరే కారణంతో కాదు అని ఆమెకు చెప్పాడు. తర్వాత శివుడు వైష్ణవునితో, కుమారా, నీ తపస్సుకు ఆనందించాను. నిన్ను నవనిధులకు అధిపతిగా నియమిస్తున్నాను. నువ్వు యక్ష కిన్నెర కింపురుషులకు నాయకునివి అవుతావు. అలకాపురి నీ రాజధాని అవుతుంది. నీతో నేనెప్పుడూ స్నేహభావంతో ఉంటాను. నేను కూడా నీ రాజధానికి దగ్గరలో నివసిస్తాను. ఈ సతీదేవి నీకు తల్లి వంటిది. ఆమె ఆశీస్సులు కూడా తీసుకో అని చెప్పాడు. అప్పుడు వైశ్రవణుడు పార్వతీదేవికి సాష్టాంగ ప్రణామం చేశాడు. పార్వతీదేవి సంతోషించి, నాయనా, నీ శివభక్తి నిర్మాణమై దినదిన అభివృద్ధి పొందుగాక. అసూయతో నన్ను చూసిన పగిలిన కన్ను ఎరుపు రంగుతో అందరినీ ఆకర్షిస్తుంది. నా యందు అసూయ పొందిన కారణంగా నీవు కుబేరనామంతో పిలువబడతావు అని ఆశీర్వదించింది. తన భక్తుడికి ఇచ్చిన వరం ప్రకారం అలకాపురి సమీపంలో కైలాస శిఖరంపై తమ నివాసం ఏర్పరచుకుని శివ పార్వతులు రుద్రగణాలతో సహా తరలివచ్చారు. కాబట్టి గుణనిధి ఎంత చెడ్డవాడైనా సరే మహాశివరాత్రి రోజు తెలియక చేసిన ఉపవాస జాగరణ వలన ఈశ్వర అనుగ్రహం పొంది కుబేరుడిగా మారాడు. కాబట్టి పాపాత్ములను కూడా కుబేరునిగా మార్చే మహిమ శివరాత్రికి ఉందని ఈ కథ ద్వారా మనం గ్రహించాలి. ఇక వీడియోలోకి వస్తే మహాశివరాత్రి రోజున అర్ధరాత్రి 12 గంటలకు జ్యోతి స్వరూపుడైన శివుడు లింగ రూపంలో దర్శనం ఇచ్చి పవిత్ర పర్వాది కాలం కాబట్టి శివుడి అనుగ్రహం కొరకు రాత్రి మేల్కొని భక్తితో అభిషేకాలు, పూజలు, భజనలు చేస్తారు. అందుచేత శివరాత్రిగా పిలువబడుతుంది. ఇది హిందువులకు, ముఖ్యంగా శైవులకు అత్యంత పుణ్యప్రదమైన రోజు. మహాశివరాత్రి హిందువులు ఎంతో గొప్పదైన పర్వదినంగా జరుపుకునే శివుణ్ణి కొలిచి తరిస్తారు. శివుడు అభిషేక ప్రియుడు. ఉపవాసం, జాగరణలు ఎంతగానో ఇష్టపడతాడు. నిత్యం మంచు కొండల్లోనే ఉండే ఆ దేవదేవుడు అభిషేకాన్ని ఎంతగానో ఇష్టపడతాడు. అందుకే నిత్యం ఆయనను నీటితో అభిషేకిస్తే మంచిదని చెబుతూ ఉంటారు. ముక్కంటి కంఠంలో కాలకూట విషం ఉంటుంది కాబట్టి దాని కారణంగా ఆయన శరీరం వేడిగా ఉంటుందని చల్లని నీటితో అభిషేకం చేయడం వలన ఆయన శరీరం చల్లగా మారుతుందని చెప్తూ ఉంటారు. మహాశివరాత్రి రోజున ఆయనకు అభిషేకం చేస్తే బ్రహ్మచర్యం పాటించాలి. నేలపై పడుకోవడం, సాత్విక ఆహారం తీసుకోవడం, ఒక పూట భోజనం
చేయడం, శారీరక మానసికంగా శుద్ధిగా ఉండాలి. కోపతాపాలు, ఇతరులను నిందించడం వంటి పనులు చేయనేకూడదు. శివరాత్రి మహత్యం అంతా కూడా రాత్రి వేళలోనే ఉంటుంది. అందుకే భక్తజనం అందరూ కూడా ఈ రాత్రి పూట భజనలు, పురాణ కాలక్షేపం లేదంటే శివనామ స్మరణతో గడుపుతూ ఉంటారు. కొందరు వీలున్న వారు అర్ధరాత్రి లింగోద్భవ కాలంలో అభిషేకాలు, అర్చనలు చేయించి శివకృపకు పాత్రులు అవుతారు. శివ కటాక్షాన్ని పొందుతారు. రోజంతా శివ పంచాక్షరి మంత్రం ఓం నమ శివాయ అంటూ ధ్యానం చేయడం వల్ల మనసుకు ప్రశాంతత చేకూరుతుంది. ఇంతటి పవిత్రమైన శివరాత్రి రోజు పెద్దలు కొన్ని వస్తువులను తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటే మంచిదని, ఆ శివ అనుగ్రహం కలుగుతుందని చెప్తున్నారు. మరి ఆ వస్తువులు ఏమిటో తెలుసుకుందాం. శివరాత్రిలోపు ఒక దక్షిణావృత శంఖం ఇంటికి తెచ్చుకుంటే అదృష్టం కలుగుతుందని పండితులు చెబుతున్నారు. దక్షిణావృత శంఖం ఎంతో ప్రత్యేకమైనది. దీనిని శివరాత్రిలోపు ఇంటికి తెచ్చుకుని పూజా గదిలో పెట్టుకుంటే లక్ష్మీదేవి ప్రసన్నమవుతుంది. పరమశివుడి అనుగ్రహంతో మీరు ధనవంతులు మారిపోతారు. కావున మీరు కూడా శివరాత్రిలోపు లేదా శివరాత్రి రోజు అయినా సరే ఒక దక్షిణావృత శంఖం తెచ్చుకొని పూజా గదిలో పెట్టుకుంటే ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఇక రెండవది డమరుకం. శివునికి డమరుకం అన్నా కూడా చాలా ఇష్టం. డమరుక శబ్దం అన్నా కూడా ఎంతో ఇష్టం. శివుడి చేతిలో ఎప్పుడూ కూడా ఒక డమరుకం ఉంటుంది. కాబట్టి శివుడికి ఎంతో ఇష్టమైన మహాశివరాత్రిలోపు ఒక చిన్న డమరుకాన్ని తెచ్చుకొని పూజా గదిలో పెడితే శివుడి అనుగ్రహం కలుగుతుందని పండితులు చెబుతూ ఉన్నారు. కనుక శివరాత్రిలోపు ఒక డమరుకం చిన్నది అయినా తెచ్చుకొని పూజా గదిలో పెట్టుకోండి. ఇక మూడవది త్రిశూలం. త్రిశూలం యొక్క 3 కొనలు కోరిక, చర్య మరియు జ్ఞానం యొక్క 3 శక్తులను సూచిస్తాయి. త్రిశూలం అంటే శివుడికి ఎంతో ఇష్టం. కాబట్టి శివరాత్రిలోపు ఒక చిన్న త్రిశూలాన్ని తెచ్చుకొని పూజా గదిలో పెట్టుకుంటే పరమేశ్వరుడి అనుగ్రహం కలుగుతుంది. దరిద్రం పోయి అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. ఇక నాలుగవది గోవు బొమ్మ. ఎవరైనా సరే మహాశివరాత్రిలోపు ఒక గోవు బొమ్మను తెచ్చుకొని పూజా గదిలో పెట్టి ఉంచితే కోరిన కోరికలు నెరవేరుతాయి. గోవు సాక్షాత్తు లక్ష్మీదేవి యొక్క స్వరూపం. ఎవరైతే మహాశివరాత్రిలోపు గోవు బొమ్మను ఇంటికి తెచ్చుకుంటారో వారికి సకల సంపదలు కూడా సిద్ధిస్తాయి. అలాగే మహాశివరాత్రిలోపు గవ్వలు, గోమతి చక్రాలు, తామర గింజలు వంటి లక్ష్మీప్రదమైన వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. చివరిగా రుద్రాక్షలు. నంది బొమ్మ. మహాశివరాత్రిలోపు ఎవరైతే రుద్రాక్షలు కానీ, మహానందీశ్వరుడి యొక్క బొమ్మను కానీ, రుద్రాక్ష మాలను కానీ ఇంటికి తెచ్చుకొని శివునికి సమర్పిస్తారు. వారికి ఉండే దరిద్రమంతా కూడా పోతుంది. శివుని అనుగ్రహం లభిస్తుంది. శివుడికి ఎంతో ప్రీతికరమైనటువంటి నందీశ్వరుడి బొమ్మని తెచ్చుకొని మీరు ఇంట్లో కనుక పెట్టుకుంటే ఎంతో మంచిది. పూజా గదిలో శివుడి ఫోటో ముందు ఈ నందీశ్వరుని బొమ్మ పెడితే మీకు సకల శుభాలు కలుగుతాయి. ఈ వస్తువుల్లో మీరు ఏ ఒక్క వస్తువుని ఇంటికి తెచ్చుకున్నా శుభం జరుగుతుంది. కానీ ఆల్రెడీ ఇంట్లో ఉంటే అవసరం లేదు. ఈ వస్తువులు ఇప్పటి వరకు ఇంట్లో లేనివారు శివరాత్రిలోపు కానీ, శివరాత్రి రోజు కానీ ఇంటికి తెచ్చుకోండి. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని తప్పకుండా కామెంట్ చేయండి. మీ ఒక్క లైక్ అనేది మాకు ఎంతగానో సపోర్ట్ని ఇస్తుంది. తప్పకుండా ఈ వీడియోకి ఒక లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.